శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బుక్కపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి 500 ఎకరాల్లో మామిడి పంట నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. భారీ ఈదురుగాలులకు సుమారు 500 ఎకరాలలో రైతులు సాగు చేసిన మామిడి తోటల్లో మామిడికాయలు నేలకొరిగాయి. పొలానికి వెళ్లిన రైతులు మామిడి చెట్లను చూసి లబోదిబో అంటున్నారు. చెట్లలో ఉండాల్సిన కాయలు నేలపై ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి మామిడి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటే అకాల వర్షం మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. అప్పు చేసి పంట సాగు చేశామని ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని ఆత్మహత్యల నుంచి మమ్మల్ని కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బుక్కపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షానికి 500 ఎకరాల్లో మామిడి పంట నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులను నట్టేట ముంచింది. భారీ ఈదురుగాలులకు సుమారు 500 ఎకరాల్లో రైతులు సాగు చేసిన మామిడి తోటల్లో మామిడికాయలు నేలకొరిగాయి. పొలానికి వెళ్లిన రైతులు మామిడి చెట్లను చూసి లబోదిబోమంటున్నారు. చెట్లలో ఉండాల్సిన కాయలు నేలపై ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలకు పెట్టుబడి పెట్టి మామిడి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటే అకాల వర్షం మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. అప్పు చేసి పంట సాగు చేశామని ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని ఆత్మహత్య నుంచి మమ్మల్ని కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. బుక్కపట్నం మండలం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి దాదాపు 500 ఎకరాల మామిడి పంట నష్టం అవుతుందని పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు రావడంతో రైతులు నట్టేట ముంచింది. భారీ ఈదురుగాలులతో సుమారు 500 ఎకరాలకు రైతులు సాగు చేసిన మామిడి తోటలు మామిడికాయలు నేల దొరికాయి. చెట్లలో ఉండాల్సిన కాయలు నేలపై రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు పెట్టుబడి పెట్టి మామిడి పంటను కంటికి రెప్పలా కాపాడాల్సిందే అకాల వర్షాలు మమ్మల్ని తుడిపేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంట సాగు చేసామని మంచి దశలో ఉన్నప్పుడు ఎదురుగాలు వచ్చి మామిడికాయలు నేల రావడంతో ఆత్మహత్యలు సరైనమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవాని, అయితే స్వామి, భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము, కుప్పలు తెప్పలుగా మామిడి పళ్ళు రాళ్ల పడ్డ దృశ్యాలు అయితే చూస్తున్నాము. దీంతో మీరు చెప్తున్నట్లయితే నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి మరి ఇంకా అక్కడ రైతులు ఇంకా ఏం చెప్తున్నారు? అధికారులు ఎవరైనా అక్కడికి వచ్చి చూసారా? రాత్రి కురిసిన భారీ వర్షాలకి నేల తొలగిన పంటను చూసి రైతు అధికారుల దృష్టి తీసుకెళ్లారు. మరి తక్షణమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోవడం జరిగింది. దీనిపై అధికారులు కూడా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పడం జరిగింది. భవాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.